సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ మార్చుకోగలదా? ఎస్, మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. అవి 3 రకాలుగా. ఫస్ట్ చూద్దాం, రివ్యూ పిటిషన్. తీర్పు వచ్చిన 30 రోజుల్లోపు అదే బెంచ్ ముందు అప్పీల్ చేసుకోవాలి. సో ఈ తీర్పు ఎప్పుడు వచ్చింది? మార్చి 24. 30 రోజుల్లోపు అంటే ఏప్రిల్ 24 లోపు ఒక పిటిషన్ వేయచ్చు, రివ్యూ పిటిషన్. సో అదే బెంచ్, ఏ బెంచ్ అయితే తీర్పు ఇచ్చిందో అదే బెంచ్కి రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చు. అది నెంబర్ 2. లార్జర్ బెంచ్. లార్జర్ బెంచ్ అంటే ప్రస్తుతం ఈ తీర్పుని ఇద్దరు న్యాయమూర్తులు ఇస్తారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చింది. ఒకవేళ దీనిపై భవిష్యత్తులో 5 లేదా 7 న్యాయమూర్తుల ధర్మాసనం అంటే రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపితే పాత తీర్పును రద్దు చేసి కొత్త తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వన్, క్యూరేటివ్ పిటిషన్. రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైతే అరుదైన సందర్భాల్లో దీన్ని దాఖలు చేయొచ్చు. సో ఈ తీర్పు అమలవుతుందా లేదా అనేది చూస్తే ఈ తీర్పు ఎప్పటికే అమల్లోకి వచ్చింది. మార్చి 24, 2026 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్రైస్తవంలోకి మారిన ఎస్సీలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేదు. వారు పొందుతున్న రిజర్వేషన్లు మరియు ఇతర ప్రభుత్వ ఫలాలు చట్టపరంగా రద్దు అవుతాయి. కేవలం కుల సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన సరిపోద్దని, వారు ఏ మతాన్ని అనుసరిస్తున్నారు అంటే ప్రొఫెసర్ అనేదే ప్రామాణికమని కోర్టు స్పష్టం చేసి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ప్రస్తుతం ఈ విషయం మీద పనిచేస్తాం. సో దళిత ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ఎస్సీ హోదా ఇవ్వవచ్చా లేదా అనే అంశంపై ఈ కమిషన్ అధ్యయనం చేస్తుంది. సో ఈ కమిషన్కి గడువు ఏప్రిల్ 10వ తారీఖు లోపు ఈ కమిషన్ తన నివేదికను సమర్పించాలి. సో ఈ నివేదిక ప్రభావం, ఒకవేళ ఈ కమిషన్ సానుకూల నివేదిక ఇస్తే సుప్రీంకోర్టులోని లార్జర్ బెంచ్ ఈ అంశాన్ని మళ్ళీ పరిశీలించవచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ చేయవచ్చు. సో ఫైనల్ ఏంటంటే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బైండింగ్ అంటే కట్టుబడి ఉండాలి. కానీ ఏప్రిల్లో వచ్చే కమిషన్ నివేదిక మరియు దానిపై జరిగే తుది న్యాయ విచారణ దాకా ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. సో దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ చేయండి, వాటికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.